ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత జరిగినటువంటి కార్యాలు ఒక్కొక్కటిగా మీకు తెలియపరచాలని ఉద్దేశంతో ఉన్నాను. ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణుడై మరి సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాను. యోహాను పేతురు కూడా ఆ సమాధి దగ్గరికి బయటకు వచ్చిన తర్వాత, సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క యోహాను కంటే ముందుగా, పేతురు కంటే ముందుగా వెళ్ళినటువంటి యోహాను ఆగిపోయాడు. కానీ పేతురు మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ చూసిన విషయాన్ని ఈ సమయంలో చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని తెలియజేస్తా ఉన్నాను. నారబట్టలు పడి ఉండటియు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండటియు చూచాను. చూస్తున్న ప్రియులరా, మనం చూసినటువంటి లేఖన భాగంలో ఆ చేతి ఆ యొక్క రుమాలు, తలకు చుట్టినటువంటి రుమాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రుమాలను చుట్టి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణని తిరిగి లేచి ముందుగా ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ రుమాలను ఎందుకు చుట్టి అక్కడ పెట్టారు? ఇందులో చాలా ఆత్మీయ అర్థం ఉంది. ఇది ఒక మరి రహస్యంగానే ఉంది ప్రియులరా. ఎందుకంటే ఆయన ఆ తలరవాలు చుట్టి అక్కడ పెట్టి ఆయన ఆరోహణమైనట్లుగా, పునరుద్ధరణగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దీన్ని ఎందుకు దేవుడు అలాగా యేసుక్రీస్తు ప్రభు చుట్టు పెట్టి ఉంచారు అనగా ఒక విధానాన్ని నేను చెప్తాను. అది ఏంటంటే, యూదులు ఇప్పటికీ కూడా ఒకవేళ ఒక ఉదాహరణ, వారు భోజనం చేస్తున్నారనుకోండి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన కలవడానికి వస్తే భోజనం మానేసి వారిని కలవడానికి వెళ్లే ముందు చేతులు తుడుచుకునేటువంటి ఆ యొక్క కర్చీపు ఏదైతే ఉంటుందో, వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టి అక్కడ పెట్టి వెళతారటండి. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయితే ఈయన మరలా వచ్చి భోజనం చేస్తారు అనేటువంటి విషయం అన్నమాట అండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు నారబట్టలతో కాకుండా ప్రత్యేకంగా బట్టలు చుట్టి అక్కడ తల రుమాలు పెట్టారు అని అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తుంటాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆ యొక్క విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఆ సూచన అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఆయన రాబోతా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోచినటువంటి వర్తమానము మనం తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం అనేటువంటి విషయంతో ఈ సంక్షిప్తమైనటువంటి ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను.